దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు విలన్ల పాత్రలో ఎందుకు చేయలేదో ఓ సందర్భంలో చెప్పాడు. ఒకప్పుడు విలన్గా నటించిన వారు ఆ తరువాత హీరోలుగా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎంతో మంది నటులు మొదట్లో విలన్లుగా వేసి ఆ తరువాత హీరో స్థాయికి ఎదిగారు. అదే విధంగా ఒకప్పుడు హీరోగా నటించిన వారు ఇప్పుడు విలన్లుగాను రాణిస్తున్నారు. అయితే కొందరు హీరోలు మాత్రం విలన్ల పాత్రలకు సరిగ్గా సరిపోతారు. అలా కాకుండా విలన్ల పాత్రలు చేయడానికి సై అంటూ రంగంలోకి దిగితే ప్రేక్షకులు ఆదరించకపోవచ్చు. అప్పట్లో దాదాపు అందరూ 2 పాత్రలు ధరించారు. 1954లో నాగేశ్వరరావు హీరో అయితే ఎన్టీఆర్ విలన్, అక్కినేని మాత్రం విలన్గా నటించలేదు. నా పర్సనాలిటీ కంఠం విలన్లకి సరిపోవు అని చెప్పేవారు కృష్ణరాజు, జగ్గయ్య, కాంతారావు, మోహన్ బాబు. అంతకు ముందు సిహెచ్ నారాయణరావు, ఎల్వి ప్రసాద్ మొదలైన వారు 2 పాత్రలు ధరించారు. ఆడవాళ్ళలో కూడా కన్నంబ దగ్గర నుంచి చాలా మంది 2 పాత్రలు వేశారు. కన్నంబ అటు శోకరసం, ఇటు విలన్ల పాత్రలు వేసి రాణించారు. జి వరలక్ష్మి, ఎన్ వరలక్ష్మి, సావిత్రి, షావుకార్ జానకి, అంజలిదేవి, భానుమతి, జమున మొదలైన వారు హీరోయిన్లుగా చేసి వ్యాంప్ పాత్రలు కూడా చేశారు. 2 రకాల క్యారెక్టర్లోనూ రాణించడం కష్టం. ముఖం, పర్సనాలిటీ సహకరించాలి. వేయగలిగితే విభిన్నమైన నటన సాధ్యపడుతుంది. హీరోయిన్గా స్థిరపడిన తరువాత నిర్మాతలు సాధారణంగా విలన్లకు పిలవరు. శ్రీరంజనిని విలన్ పాత్రలకు ఊహించుకోలేం, సూర్యకాంతాన్ని హీరోయిన్గా ఊహించుకోలేం అని మహానటి సావిత్రి అంటూ ఉండేవారు.